హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక భారీ శుభవార్తనైతే తీసుకురావడం జరిగింది. మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా రైతు భరోసా ద్వారా వారికి డబ్బులు అయితే వేయబోతున్నారు. మరి ఈ రోజు నుంచి 6 మరియు 7 ఎకరాల రైతులకు రైతు భరోసా సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైనట్లు కూడా ఇక్కడ ఆదేశాలు అయితే అందాయి. మరి 6 ఎకరాల వారికి 36,000 రూపాయలు, ఇక 7 ఎకరాల వారికి మనకు 42,000 రూపాయల వరకు కూడా రైతుల ఖాతాల్లోకి జమ అయ్యే అవకాశం అయితే ఉంది. మరి 10 ఎకరాల వరకు కూడా రైతు భరోసా సాయాన్ని అందిస్తామని చెప్పి మనకు ప్రతి రైతుకు కూడా 10 ఎకరాలకు 60,000 రూపాయల వరకు కూడా సాయాన్ని అందించే అవకాశం అయితే ఉందన్నమాట. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు ఈ యొక్క రైతు భరోసా సాయం కోసం, పెట్టుబడి సాయం కోసం ఎంతగానో ఎదురు చూస్తుంటే మన సీఎం రేవంత్ రెడ్డి గారి రైతు భరోసాకు సంబంధించి 8,000 కోట్ల రూపాయలను కేటాయించి ఇప్పటి వరకు కూడా 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు ఈ యొక్క సాయాన్ని అయితే అందించడం జరిగింది. మరి రైతు భరోసా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఊరట కలిగించే విధంగా మన తెలంగాణ ప్రభుత్వం ముందుకైతే వెళ్తూ ఉంది. మరి ఎన్నికల మేనిఫెస్టోలో రైతు భరోసా ద్వారా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పినా కూడా కొన్ని కారణాల వల్ల 12,000 రూపాయలకి సాయాన్ని తగ్గించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున అయితే పైసలు అయితే జమ చేస్తూ ఉన్నారు. మరి గతంలో మనకు ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా ఇస్తాం, వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూమి ఉంటే చాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించినప్పటికీ కూడా ఇక్కడ అనేక కారణాలు అయితే ఉన్నాయి. అంటే మనకి ఎలాగంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి అనేక కారణాలు, అంటే మరి వారికి రాష్ట్ర వ్యాప్తంగా నిధుల కొరత ఉండడం వల్ల, ఆర్థిక పరిస్థితి బాగోలేనందువల్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి కొంచెం డబ్బులనైతే, అంటే గతంలో ఎన్ని ఎకరాలు ఉన్న వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూమి ఉంటే చాలు ఇస్తామని చెప్పినా కూడా ఇక్కడ మనకు కీలక ప్రకటన అయితే చేశారు. మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకి ఒక డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మనకు 10 ఎకరాల వరకు కూడా ఈ రైతు భరోసా సాయాన్ని అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరి 6 నుంచి 7 ఎకరాల వరకు కూడా రైతు భరోసా పైసలు అయితే వేస్తామని కూడా చెబుతుంది. మరి ఏ జిల్లాల రైతులకు పైసలు వస్తాయి, మరి ఎవరికి డబ్బులు ఇస్తారు, ఎవరికి డబ్బులు ఇవ్వరు అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాలి. మీరు ఎప్పుడైతే వీడియోను ఆపకుండా లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా లైక్ బటన్. తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పై నొక్కితే మీకు వాట్సాప్, ఫేస్బుక్ వస్తుంది. ఈ వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీ బంధువులకు, స్నేహితులకు మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి అప్డేట్ ను కూడా మీరు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ ను కూడా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి. మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను. మరి వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా రైతు భరోసా సాయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు విడుదల చేయడం జరిగింది. మరి గతంలో 15,000 రూపాయలు ఇస్తామని చెప్పినా కూడా సాంకేతిక కారణాలు, నిధుల కొరత వల్ల ప్రభుత్వం అయితే 12,000 రూపాయలకి రైతు భరోసా సాయాన్ని తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇబ్బంది లేకుండా వారికి రైతు భరోసా కింద ఎకరానికి 6,000 రూపాయల చొప్పున అయితే జమ చేస్తూ ఉన్నారు. మరి ఇప్పటి వరకు కూడా 5 ఎకరాల రైతులకు పూర్తి స్థాయిలో డబ్బులు అయితే జమ చేయడం జరిగింది. మరి 6, 7 ఎకరాల రైతులకు డబ్బులు వేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ముందుగా మనకు చూసుకుంటే రైతు భరోసా అనేది కొంచెం గందరగోళంగానే రైతులకైతే జమ అవుతుంది. తొలుత మనకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 3 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా పైసలు అయితే అందించడం జరిగింది. తర్వాత మళ్ళీ కూడా మనకు 5 ఎకరాల వరకు కూడా ఇచ్చారు. ఇప్పుడు 6, 7 ఎకరాల వరకు కూడా రైతు భరోసాను అందిస్తున్నట్లు కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట. మరి రైతు భరోసా సాయం చాలా విలువైంది. మరి ఎంతో మంది రైతులకు ఈ యొక్క రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయం అనేది
అందుతుందన్నమాట. మరి రైతులు కూడా సిద్ధంగా ఉన్నారు ఈ పెట్టుబడి సాయాన్ని తీసుకోవడానికి. మరి ఎంతో మేలు కలిగించేటువంటి ఈ యొక్క పథకం ద్వారా రైతులకు లబ్ధి చేకూర్చుకోవడానికి, రైతులకు మేలు చేసుకోవడానికి ఈ పథకం అనేది ఎంతగానో ఉపయోగపడేటువంటి పథకం అన్నమాట. మరి రైతులు కూడా మనకు అదే విధంగా ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు. మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క రైతు భరోసా ద్వారా లబ్ధి పొందాలని చెప్పి చూస్తూ ఉంటే ప్రభుత్వం రోజుకు అంటే గతంలో మనకు ఎన్ని ఎకరాలున్నా కూడా రైతు భరోసా అందిస్తామని చెప్పినప్పటికీ కూడా ఇక్కడ అనేక కారణాల వల్ల రైతు భరోసానైతే అందించలేకపోయారనమాట. ఇప్పుడు ఎట్టకేలకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఎకరాలున్నా కూడా రైతు భరోసా అందిస్తామని చెప్పిన 10 ఎకరాల వరకు కూడా రైతు భరోసాను అందించడానికి ఇప్పటి వరకు 4.5 కోట్ల రూపాయలను జమ చేసినా కూడా మరొక 4,000 కోట్ల రూపాయలను జమ చేసి రైతులకైతే మనకు డబ్బులను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారికి 6-7 ఎకరాలకు రైతు భరోసా సాయం వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతోంది. మరి రైతు భరోసా సాయం ఖచ్చితంగా మీకు అందాలి, మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లోకి రావాలి అంటే, ఎందుకంటే ప్రభుత్వం డైరెక్ట్ డీబీటీ ద్వారా అకౌంట్ లోకి డబ్బులు వేస్తుంది కాబట్టి మీకు ఈ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పడాలంటే మీరు ఏం చేయాలనేది కనుక చూస్తే తప్పకుండా మీరు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ లోకి డబ్బులు రావాలంటే మీరు ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకుని ఉండాలి. మరి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకుని ఉండాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బోగస్ రైతులను ఏరివేయడానికి రైతు గుర్తింపు కార్డును అయితే తీసుకొచ్చింది. అంటే మనకు ఫార్మర్ ఐడి కార్డును అయితే తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. మరి యొక్క కార్డుకు మీరు తప్పనిసరిగా అప్లై చేసుకోవాలి. ఈ కార్డు ఉంటే రాబోయే రోజుల్లో రైతు భరోసా కానీ, పిఎం కిసాన్ కానీ, పంట నష్టపరిహారం కానీ వీటన్నిటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు కూడా అందించేందుకు, రైతులకు అందించేందుకు సిద్ధంగా ఉంటుందన్నమాట. మరి యొక్క రైతు గుర్తింపు కార్డును కూడా మీరు మీ సేవా సెంటర్ లేదా సిఎస్సి సెంటర్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇప్పటికే నా పక్క తెలుగు రాష్ట్రంలో యొక్క కార్డుకు 80% పైగా రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. మరి మీకు ఎంత భూమి ఉన్నా కూడా, 1 కుంట ఉన్నాయి, 2 కుంటలు ఉన్నాయి, ఎంతన్నా ఉన్నాయి, మీరు యొక్క రైతు భరోసా పథకం ద్వారా, పిఎం కిసాన్ ద్వారా లబ్ధి పొందాలంటే మీరు ఫార్మర్ ఐడి కార్డు అంటే రైతు గుర్తింపు కార్డును మీరు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ కార్డు చాలా విలువైంది. మరి ఈ కార్డు కోసం ఎంతో మంది రైతులు దరఖాస్తు చేసుకుంటున్నారు. వారితో పాటు మీరు దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా, అంటే బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా అనే విషయాలను కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట. మీరు అలా చేసుకుంటేనే మీకు ఈ రైతు భరోసా సాయం అనేది రావడం అయితే జరుగుతుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ రైతు భరోసా కోసం. మరి రైతు భరోసా అనుకున్నట్లుగానే మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రైతు భరోసా ద్వారా మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుని రైతు భరోసా సాయాన్ని అయితే పొందండి. మరి రైతు భరోసా ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇది చాలా మంచి అవకాశం. మరి రైతు భరోసా డబ్బులు అనేది రోజుకు ఇక 10 ఎకరాల వరకు కూడా ఈ నెల 30 లోపు పూర్తి స్థాయిలో 10 ఎకరాల రైతులకు రైతు భరోసాను అందిస్తామని చెప్పి మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే సూచిస్తుంది. మరి రైతు భరోసా ఈ విధంగా ప్రతి రైతుకు కూడా జమ చేస్తాం. అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇబ్బంది లేకుండా ఈ నెల 30వ తారీఖు లోపు పూర్తి స్థాయిలో రైతు భరోసా సాయాన్ని పంపిణీ చేస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది. కాబట్టి రైతులంతా కూడా రెడీగా ఉండండి. ఇంకా ఎవరైనా సరే ఈ సాయాన్ని పొందకుండా ఉంటే మీరు తప్పకుండా రైతు భరోసా కింద ఇప్పటి వరకు కూడా 5 ఎకరాలకు పూర్తి అయిపోవడం జరిగింది. మరి 6-7 ఎకరాలకు రైతు భరోసా ద్వారా 36,000 నుంచి 42,000 రూపాయల వరకు కూడా మీకు జమ అయ్యే అవకాశం అయితే ఉంది. ఒకసారి మీరు చెక్ చేసుకుని ఈ రైతు భరోసా వచ్చిందా లేదా అని చెప్పి మీరు కామెంట్ చేయండి. మీతో పాటు మరికొంతమంది రైతులకు కూడా ఈ అవకాశం, అంటే ఈ యొక్క డబ్బులు పడ్డాయా లేదా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి రైతన్న కూడా ఇలా చేసి ఈ రైతు భరోసా సాయం మీకు వచ్చిందా లేదా, మీకు అందిందా లేదా అనే విషయాన్ని అయితే మీరు తెలుసుకోండి. మరి రైతు భరోసా ఎంత విలువైందో చూడండి. మరి ఈ నెల 30 లోపు పూర్తిగా రైతులకు డబ్బులు అయితే వేస్తామని చెప్పి కూడా ఇక్కడ ప్రభుత్వం ప్రకటిస్తుంది. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతు భరోసా సాయాన్ని మీరు తీసుకోవచ్చు అనమాట. మరి అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా రైతు భరోసా ద్వారా, రైతు భరోసానే కాదు పిఎం కిసాన్ ద్వారా, అలాగే మనకు పంట నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా మేలు చేస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ప్రకటిస్తూ ఉన్నాయి. మరి రైతులంతా కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. మరి వారు ఊహించినట్లుగానే ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వస్తాయి కాబట్టి ప్రతి రైతు ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ, అలాగే ఈ రైతు గుర్తింపు కార్డుకి, ఫార్మర్ ఐడి కార్డుకు అప్లై చేసుకోవడం కానీ మీరు చేయాల్సి ఉంటుంది. మీరు అలా ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది, మీరు లబ్ధి పొందడం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి రైతు భరోసా ద్వారా. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు అన్ని జిల్లాల్లోని రైతులకు కూడా డబ్బులు వస్తాయని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించాయి. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేసుకుని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ఈ సాయాన్ని అయితే మీరు పొందగలరు.
ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాకు సంబంధించి మరొక అప్డేటు. వీడియోను తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి.